ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము దక్షయజ్ఞ ధ్వంసంలో భాగంగా శ్రీ మహావిష్ణువు దక్షిణతో అంటున్న మాటలు. ధ్యాన శ్లోకము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షేమ అమృతాత్. ఈశ్వర అర్చనను విడిచి కేవల జ్ఞానాన్ని ఆశ్రయించిన జ్ఞానులు కానీ, జ్ఞానాన్ని విడిచి కేవల కర్మలను ఆశ్రయించిన కర్మటులు కానీ ఉత్తమ గతిని పొందలేరు. నీ అవివేకానికి ఫలంగా ఈ ముప్పు సంభవించింది. రుద్రుని కోపాగ్ని నుండి పుట్టిన వీరభద్రుడు అకాల రుద్రుడై యజ్ఞాన్ని మనలను నాశనం చేయడానికై వస్తున్నాడు. అతనికి అశక్యం అనేది లేదు. మనందరినీ కాల్చి చంపిన తరువాతనే అతడు ప్రసన్నుడవుతాడు. దదీచి మహర్షి చేసిన శపథాన్ని భ్రమచే ఉల్లంఘించి నేను ఇక్కడనే ఉన్న కారణంగా నీతో పాటు నాకు కూడా ఈ దుఃఖం అనివార్యమైంది. దక్ష, అతనిని నివారించగలిగే శక్తి నాకు లేదు. నేను కూడా శివద్రోహం చేశాను. శివద్రోహికి 3 కాలాల్లోనూ సుఖం లేదు. ఈ సుదర్శన చక్రం వీరభద్రుడిని తగులుకోదు. ఇది శైవ చక్రం. శివభక్తుల జోలికి పోదు. నిజానికి ఈ చక్రము మనల్ని ఈ పాటికే సంవరించకపోవటాన్ని గొప్ప దయగా భావించాలి. ఈ పైన ఈ చక్రం నా సన్నిధిలో ఉండబోదు. మనం ఇప్పుడు వీరభద్రుణ్ణి ఆదరాభిమానాలతో పూజించిన మనల్ని రక్షించడు. అతని చేతిలో మనకు అవమానం తప్పదు. అకాల ప్రళయం వచ్చి పడింది. మనందరము వినాశం యొక్క ముంగిట్లో ఉన్నాము. ముల్లోకాల్లోనూ మనకు శరణిచ్చేవాడే లేడు. శివద్రోహికి రక్షణ ఇచ్చేవాడే లేడు. దదీచి మరియు సతీదేవి శాప అనంతరం నేను వెంటనే నిష్క్రమిద్దాం అనుకున్నాను. నీ చెడు సావాసమనే పాపం వల్ల వెళ్ళలేకపోయాను. శ్రీ కాలభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును కొనగోటితో గిల్లాడు. ఇప్పుడేం చేస్తాడో. ఇంతలో వీరభద్రుడు సైన్యంగా వచ్చి చేరాడు. విష్ణు వీరభద్ర సంవాదం. హరి పలికిన హితోపదేశాన్ని గుండె దిటవులేని మాటలుగా భావించి ఆయనను పరిహసించి అమరేంద్రుడు వజ్రపాణి అయి సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, అగ్ని మేకను, యముడు మహిషాన్ని, నిరుతి ప్రేతాన్ని, వరుణుడు మకరాన్ని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు. అష్టదిక్పాలకుల అనుచర గణమంతా ఆయుధ పానులై అవక్ర పరాక్రమంతో పాలకుల వెంట నిలిచారు. ఒక్కసారిగా శంఖ, బేరి, పటహ, దుందుబి, డిండి మముల వాద్య ధ్వనులు వాటి యొక్క ఘోష వినిపించాయి. దేవతలకు రుద్రగణాల మధ్య పోరు మొదలైంది. శివమాయా మోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజేశారు. బల్లెలతో, బాణాలతో, ఖడ్గ, పరశు, భిండివాల, ముద్గర తోమరాలతో, నానావిధ మారణ ఆయుధాలతో చేతులు నరికి శిరసులపై మొత్తి, పుట్టల్లో పొడిచి, మెడలు నిలిమి, కాళ్ళను విరిచి, కనుగుడ్డు ప్రీకి, పేగులు తెంచి, రుధిర దారలను వర్షింపజేసి శివగణాలను యుద్ధ పలాయితులను చేశారు. దేవతల ఈ ప్రథమ విజయానికి కారణం భృగు మహర్షి యొక్క మంత్రబలం. ఆయన దీక్షితుడైన దక్షుని సంతుష్టిని చేయడానికి మంత్రోచ్చటనాన్ని చేశాడు. గణాలు వెరిగి తిరిగి రావడం చూసిన వీరభద్రుడు తోకచుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలు పలుకుతూ మహాత్రిశూలాన్ని ధరించి పశువుల కాపరి మందును మళ్లించినట్లు గణాలను తిరగొట్టాడు. అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికి, ఇనుప రోళ్లతో పొడిచి, గండ్ర గొడ్డలతో వేటాడి, రంపాలతో కోసి, గుదియలతో మొత్తి, బల్లెలతో గుచ్చి, శూలాలతో తూలించి, త్రిశూలాలతో పేగులు లాగి మహాబీభత్సంగా సంవరించడం మొదలుపెట్టారు. సురానీకము పరాజితులై పలాయన పరాయణులై పరస్పరం పరిత్యజించి భర్గగణ భయాన్వితులై ఆయాసపడుతూ స్వర్గానికి చేరుకున్నారు. ఆ సంగర రంగంలో మూకంతా పారిపోగా కేవలం లోకపాలురు మాత్రం అక్కడ నిలిచారు. వారిలో వారు సంపాదించుకొని బుద్ధిమంతుడైన బృహస్పతిని చేరి యుద్ధంలో సిద్ధిని పొందే ఉపాయాన్ని చెప్పి ముప్పు తొలగించమని బ్రతిమాలాడారు. అంత దేవగురుడు కరుణాన్వితుడై చిత్తంలో శివుని స్మరించి ఇంద్రునితో ఇలా అన్నాడు. పూర్వం విష్ణువు చెప్పినంత ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుంది. ఓ అమరేంద్ర, నేను చెప్పేది విను. కర్మలన్నింటికీ ఫలాన్నిచ్చే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా కర్మ ఫలాన్ని కర్త యొక్క కర్మను అనుసరిస్తే ఇస్తాడు కానీ
కర్మ లేని సందర్భంలో ఫలాన్ని ఇయ్యలేడు. ఈ కర్మ యొక్క పోకడ అతి గహనమైనది. సర్వమంత్రాలు, ఓషధులు, అభిచార కర్మలు, శౌత స్మార్త కర్మలు, పూర్వోత్తర మీమాంసాది తదితర శాస్త్రాలు, వేదాలు, మంత్ర తంత్ర జప ధ్యానాదులు ఇవేవి కూడా ఈశ్వరుని సాక్షాత్కరింప చేయలేవని పూర్వర్సులు చెప్పారు. వేదాలను 10,000 సార్లు పారాయణ చేసిన జీవునికి ఈశ్వర దర్శనం లభించదు. నీవే తప్ప మరొక గతి లేదు అని శరణాగతులైన భక్తులకు ఆయన దర్శనమిస్తాడు. ఇది వేద వచనము. సదాశివుని అనుగ్రహం చేత మాత్రమే శాంతము, శ్రేష్టము, నిర్వికారమైన దృష్టి లభిస్తుంది. ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడతాడు. ఇంద్ర, నువ్వు మాయా మోహితుడవై అజ్ఞానంతో లోక పాలులతో కూడి యజ్ఞానికి వచ్చావు. ఇక్కడేమి విక్రమాన్ని చూపుతావు? ఈ రుద్రగణాలు అధ్వర విధ్వంసానికై వచ్చారు. ఆ పని చేసి వెడతారు. దీన్ని తప్పించే ఉపాయం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అప్పుడు దిక్పాలకులు కర్తవ్యం తోచక చింతాగ్రస్తులయ్యారు. అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో శివుణ్ణి స్మరించి దిక్పాలకులతో వ్యంగ్యంగా ఇలా అన్నాడు: ఓ దిక్పాలకులారా, ఏం తిందామని వచ్చారిక్కడికి? యజ్ఞ భాగాలనా? నా వద్దకు రండి. మీ భాగాలను సమంగా పంచుతాను. ఓ శుక్ర, ఓ అగ్ని, ఓ సూర్య, ఓ ఈ చంద్ర, ఓ కుబేర, ఓ వరుణ, ఓ వాయు, ఓ నివృతి, ఓ ఈ యమ, ఓ ఈ శేష, ఓ దేవతలారా, ఓ రాక్షసులారా, ఓ విద్వాంసులారా, మీరంతా ఇలా రండి. మీకు తృప్తి కలిగేటంత ఆయుర్భాగాలను ఇస్తాను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు. రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి వెడదామనే వచ్చారా క్షుద్రులారా? ఇలా వెటకారపు మాటలాడి వీరభద్రుడు ఇంద్రుడితో సహా అందరినీ జర్జరీభూతులను చేశాడు. వారందరూ పారిపోగా యజ్ఞశాల సమీపానికి వచ్చాడు. అక్కడి ఋషులు అతనిని చూచి భయపడి విష్ణువును సమీపించి రక్షించమని వేడుకున్నారు. ఋషుల ప్రార్థనను ఆలకించి సర్వము తెలిసిన వాడైన హరి స్థితి పాలకత్వ కర్తవ్యాన్ని నిర్వహించగోరి చతుర్భుజుడై ఆయుధాలతో నిలిచాడు. విష్ణువును చూడగానే వీరభద్రునికి పాపిని చూచిన యముని వలె, గజేంద్రుని చూచిన కేసరి వలె కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే ఇలా అన్నాడు: ఓ హరి, నువ్వు ఈనాడు మహాదేవుని శపథాన్ని ఎలా ఉల్లంఘించగలిగావు? నీ చిత్తంలో గర్వం ఉంది. నువ్వెందుకు వచ్చావు? నీకు రక్షకుడు ఎవడు? నిన్ను నీవు రక్షించుకోలేని వాడవు. దక్షయజ్ఞానికి రక్షకుడు ఎలా అవుతావు? దాక్షాయిని ఏమి చేసిందో చూడలేదా? దదీచి మహర్షితాన్ని నువ్వు వినలేదా? నీకు నేనిస్తాను యజ్ఞ భాగాన్ని. ఓ హరి, ఇదిగో నీ వక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషాన్ని కలిగిస్తాను. నిన్ను అగ్నిదగ్ధుని చేస్తాను. నువ్వు శివద్రోహివి. బుద్ధిశాలైన విష్ణువు వీరభద్రుని రోష వాక్కులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అన్నాడు: ఓ వీరభద్ర, శంకర సేవకుడవైన నన్ను శివద్రోహి అని అనకు. ఈ దక్షుడు నా భక్తుడు. అనేక మార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు. నేను భక్త పరాధీనుడను. అది నా వ్రతం, అందుకనే వచ్చాను. శంకరుడు కూడా భక్తవ శంకరుడు కదా. ఓ రుద్రకోప సముద్భవ తేజ, ఇక జగడమంటావా? నువ్వు నన్ను నివారించు. నేను నిన్ను అడ్డుకుంటాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. నా పరాక్రమాన్ని చూపుతాను. గోవిందుని పలుకులకు మహాభుజుడైన వీరభద్రుడు సంతోషించి వినయంతో నారాయణకి నమస్కరించా అన్నాడు: ఓ మహాప్రభు, నా స్వామి అయిన రుద్రులకు ప్రియుడవని తెలిసి చాలా ప్రీతునయ్యాను. నాకు శివుడెట్లో మీరు అట్లే, మీరెట్లో శివుడు అట్లే. వేదాలు మీ ఇరువురి విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాయి. మేమందరము రుద్ర సేవకులము. ఏ లక్ష్మీ వల్లభ, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాను. నా యందు దయచూపండి. వీరభద్రుని మాటలకు విష్ణు నవ్వి, నువ్వు శంఖవీడి యుద్ధం చెయ్యి. నీ అస్త్రపాదం చే నా శరీరం నిన్న తర్వాత మాత్రమే కదులుతాను అని నిశ్చయంగా పలికాడు. ఇద్దరు తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు. అప్పుడు మహాబలుడైన వీరభద్రుడు శంకరుని స్మరించి రథాన్ని అధిరోహించి అస్త్రాలను ధరించి సింహనాదం చేశాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖారావాన్ని విని ఇంతకు ముందు పారిపోయిన దేవతలు కూడా వచ్చి చేరారు. దిక్పాలకులంతా వారి వారి గణాలతో వచ్చి వీరభద్రునితో యుద్ధానికి తలబడ్డారు. 2 గణాల మధ్య భయావహమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని 100 అంచుల కత్తితో కొట్టాడు. నంది ఇంద్రుని త్రిశూలంతో వక్షస్థలంపై పొడిచాడు. అగ్ని, విష్ణుగణాలు, కుబేరుడు, బలశాలి అయిన కూష్మాండ పతితో యుద్ధానికి దిగారు. శివగణ శ్రేష్ఠుడైన వీరేశ్వరుడు యమునితో తుముల యుద్ధానికి దిగాడు. చండుడు
నిర్వృతికి ఎదురు వెళ్ళి ఢీకొని అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసం చేశాడు. ముండు వరుణుతోనూ భృంగి వాయుతోనూ ఇలా ఉభయ పక్షాల వీరులు ద్వంద్వ యుద్ధం చేశారు. యోగినీగణ సహితుడైన భైరవీ నాయకుడు దేవతలందరినీ చీల్చి నెత్తురు తాగాడు. క్షేత్రపాలుడు, బుభుక్షుడు, కాళి ఇంకా కొంతమంది గణనాయకులు నిర్జరులను నిలువరించి గుండెకు గాయం పెట్టి వెచ్చనెత్తురు త్రావి వీరనాట్యం చేశారు. అంతా హరి తన వారి దైన్యాన్ని చూచి దిగులొంది తేరుకొని చక్రాన్ని ప్రయోగించాడు. దిక్కులను మండిస్తూ వస్తున్న చక్రాన్ని చూచి క్షేత్రపాలుడు దానికెదురు ఎరిగి నోరు తెరిచి చెక్కిలంలా మింగేశాడు. ఆపై తిరిగి కక్కేశాడు. ఆ సుదర్శన చక్రం తిరిగి విష్ణువును ఆశ్రయించింది. హరి వీరభద్రుల మధ్య యుద్ధం రోమహర్షంగా సాగింది. దేవదేవుడైన విష్ణువు యొక్క యోగ బలంచే హరి సదృశులైన విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుని ఎదుర్కొన్నారు. వీరభద్రుడు శివుని స్మరించి వారందరినీ నిశ్శేషంగా భస్మం చేశాడు. చేసి త్రిశూలంతో హరి వక్షస్థలంపై లీలగా పొడిచాడు. శూలఘాతానికి గాయపడి వెంటనే స్పృహను కోల్పోయి లీలా మానుష విగ్రహుడైన విష్ణువు తన ప్రియురాలి అంకతలాన్ని ఆశ్రయించి సేద తీర్చుకుంటున్నాడు అన్నట్లుగా నేల కొరిగాడు, అంటే ధర కొరిగాడు. తిరిగి లేచి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అలా లేచి చక్ర ప్రయోగానికి సిద్ధపడుతున్న హరిని చూచి చక్రాన్ని విష్ణువును కూడా స్తంభింపజేశాడు వీరభద్రుడు. పర్వతంలా స్తంభితుడైన విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యం చేయగోరి బృహమర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తిచే వినుముక్తుడయ్యాడు. వీరభద్రుని చేతిలో తను పొందిన అవమానానికి సిగ్గుపడై క్రుద్ధుడైన తన శాంగమనే ధనువును బాణాలను చేతపట్టాడు. ఇంకా బాణ ప్రయోగం చేయకుండానే వీరభద్రుడు 3 బాణాలతో కొట్టగా ఆ ధనస్సు 3 ముక్కలైంది. అప్పుడు వాణి బ్రహ్మలు హెచ్చరించగా వీరభద్రుని పరాక్రమం సైంపరానిదని ఎరిగి విష్ణువు అంతర్ధానమయ్యాడు. విష్ణువు వెంట ఇతర దేవతలంతా వారి వారి స్థానాలను చేరుకున్నాడు. పితామహుడు కూడా పుత్రశోకంతో బాధపడుతూ సత్యలోకానికి వెళ్ళి తదనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచింపసాగాడు. ఇలా వారిద్దరూ యజ్ఞ భూమిని విడిచి వెళ్ళగానే మిగిలిన దేవతలను యజ్ఞమే జీవన ఆధారంగా గల మునులను రుద్రగణాలు జయించాయి. యజ్ఞ పురుషుడు మహాభీతుడై మృగ రూపంతో ఆకాశం వైపుకు పరిగెత్తగా ఆ పురుషుని తల నరికాడు వీరభద్రుడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.